గుడ్ మార్నింగ్ టు ఆల్. ప్రియులారా, ఆ పరమ తండ్రి తన సన్నిధి కాంతి మీ మీద ఉదయింపజేసి ఆయన మిమ్మల్ని తన యొక్క శాంతితో సమాధానముతో ఆయన మిమ్మల్ని నింపునుగాక. తన సమృద్ధిని దీవెనతో మిమ్మల్ని నింపి ఆయన మిమ్మల్ని కాచి కాపాడునుగాక. పరమ తండ్రి సన్నిధిలో మనం ఈ దినము అనుదిన కృపలో లేఖన భాగంలో చూసుకుంటుంటే ఋతు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనములో యెహోవా నువ్వు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును. అవును, రూతు ఆమె చేసినది ఆ యొక్క దేశమంతటా, యూదా దేశమంతటా కూడా వినబడుతూ వచ్చింది. ఆమె చేసినది ఆమె యొక్క గురించి బోయాజు విని, బోయాజు రూతుతో అంటున్నాడు, అమ్మా నీవు నీ పెనిమిటి మరణమైన తర్వాత నీ అత్తగారు నిన్ను నీ తల్లిదండ్రులింటికి వెళ్ళమన్నప్పటికీ కూడా నువ్వు వెళ్ళకుండా నీ తల్లిదండ్రులను విడిచిపెట్టి, నీ సొంత దేశాన్ని విడిచిపెట్టి నీ అత్తగారితో నువ్వు అన్న మాటలు, నీ జనమే నా జనము, నీ యొక్క సర్వశక్తుడే నా సర్వశక్తుడు, నువ్వు వెళ్ళే చోటుకి నేను వచ్చేదను, నువ్వు ఎక్కడ పాతి పెట్టవద్దు నేను అక్కడే పాతి పెట్టబడదని నువ్వు అన్న మాటలు, నీ అత్తగారితో నువ్వు ఏ విధంగా అన్నావో ఆ మాటలన్నీ కూడా నాకు వినబడ్డాయి. నువ్వు చేసినంతా కూడా నాకు వినబడింది, నాకు తెలియపరచబడింది. కాబట్టి యెహోవా చేసిన దానికి, ఆ యెహోవా సన్నిధానంలో నువ్వు చేసిన దానికి ఆయన ప్రతిఫలం ఇస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను దీవిస్తాడు. యెహోవా రెక్కల కింద నువ్వు సురక్షితంగా ఉన్నట్లు నువ్వు వచ్చావమ్మా అని రూతుతో ఆమె అంటున్న మాటలు. అవును, పరమ తండ్రి సన్నిధానంలో మనం ఏ చిన్న పని చేసినా, ఏ చిన్న పరమ తండ్రి సన్నిధిలో పరిచర్యలో మనం పాలు పొందినా, ఆయన నీతిరాజ్య స్థాపనలో మనవంతు పాత్ర మనము ఏదైనా మనం చేసినా, ఆయన నామ ఘనత కొరకు మనం వాడబడినా, ఆయన ఇంటిలో ఏదైనా ఒక పాత్రగా పరిచర్యలో మనం వాడబడితే ఆ పరమతని సన్నిధానంలో మనం పడిన ప్రయాస, మనం చేసిన దానిని పరమతని తప్పక గుర్తెరుగుతాడు, తప్పక ప్రతిఫలం ఇస్తాడు. కాబట్టి యెహోవా నువ్వు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును అని బోయాజు రూతుతో అన్నట్టుగా ఆ ఎలోహిముని యెహోవా ఈ దినమున మనతో మాట్లాడుతున్నాడు. నువ్వు పడిన ప్రయాసమంతా కూడా, నువ్వు పడిన కష్టమంతా కూడా, నువ్వు పడిన శ్రమంతా కూడా పరమతని గుర్తెరుగుతాడు, నీకు ప్రతిఫలం ఇస్తాడు పరమతండ్రి. కాబట్టి ఆయన నీవు చేసిన ప్రతి దానికి ఆయన తప్పక ఆశీర్వాదములతో దీవెలతో నిన్ను నింపుతాడు, నీకు చీకటి వెలుగుగా చేస్తాడు, నీ సంతతిని ఆశీర్వదిస్తాడు, నీ ఒడిలో ఆయన సమృద్ధి అయిన దీవెనలతో ఆయన నిన్ను నింపుతాడు సుమా. కాబట్టి ఆయన చేసిన దానికి ఆయనకి నువ్వు చేస్తే ఆయన చేయకుండా మానుకుంటాడా? కాబట్టి ఆయన ఏమైనా రుణస్థుడా? కాబట్టి దేనికి ఆయన రుణం ఉండడు. ఆయన సమస్తము నీ ఒడిలో ఉంచుతాడు, తగిన ప్రతిఫలం ఇస్తాడు. కాబట్టి అట్టి విధంగా పరమతను నుంచి నేను ప్రతిఫలం పొందుకుంటానని, బహుమానం ఆయన నుంచి పొందుకుంటానని నువ్వు ఆయన సన్నిధిలో ప్రయాసపడు, ఆ ప్రయాస దగ్గర ప్రతిఫలం నువ్వు పొందుకుంటావు. అటు విధంగా పరిశుద్ధాత్మ తండ్రి నీకు తోడుగా ఉండి నిన్ను నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి సర్వోన్నతుడా, యెహోవా నువ్వు చేసిన దానికి నీకు ప్రతిఫలం ఇచ్చును అని బోయాజు రూతు అన్నట్టుగా, అవును తండ్రి, మేము నీ సన్నిధిలో ప్రయాసపడితే, శ్రమపడితే మీరు తగిన విధంగా మమ్మల్ని ఆశీర్వదిస్తారు, దీవిస్తారు తండ్రి. అట్టి విధమైన ఆ యొక్క ఆత్మీయమైన విశ్వాసముతో మేము ముందుకు వెళ్ళడానికి సాయం చేయమని ప్రార్థిస్తూ ఆశ్వాస నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సర్వోన్నతుడు సర్వాధికారిని ఆశ్రమస్య కృపా కనికరము నిరంతరం తోడుగా ఉండి ఆయన మనం బలపరచును గాక. ఆమేన్.